స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో గారిని సోదరులు గారిని మీరు ప్రేమించి దీవించి వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన ఆయన కుమారులు తండ్రి పౌరండ్రు వారికి ఇచ్చినటువంటి బిడ్డలు, కుమార్తెలు, అల్లులు వారికి ఇచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో వారి యొక్క కుమారులైనటువంటి చక్కెర గారిని రామని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె శిరీష వివాహ విషయంలో మీ చిత్తానుసారంగా మీ ప్రణాళిక సంకల్పంలో ఆయన అంతర్వేదిపాలెం మామిడి తోట కాలుగట్టు చెందినటువంటి వేడి వారి కుటుంబంలో ప్రధానంతో ఆయన శిరీష వివాహాన్ని మీరు నిశ్చయించారు. ఆయన 8వ తారీఖున వివాహం జరగనట్టుండగా ఈ సమయంలో తండ్రి ఈ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా ఆయన శిరీష వారి యొక్క గృహం చేత చేరి ఆ వివాహానికి ప్రభువ సిద్ధపాటు అనేది అవసరం కనుక ప్రభువ బిడ్డని సమయంలో మేమంతా కూడా సంతోషకరమైన వాతావరణంలో ఆయన బిడ్డను తండ్రి ప్రభా నైనా తండ్రి అభిషేకించి ఒక పెళ్లి కుమార్తెగా మేము ఆశీర్వదిస్తూ ఉంటుండగా ఆయన మీ యొక్క సన్నిధి, మీ ప్రసన్నత, మీ అభిషేకం, మీ ఆశీర్వాదం బిడ్డపై ఉంచండి. ప్రభావం వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ కార్యక్రమం క్రమంగా మర్యాదగా మీకు మహిమకరంగా మాకు మేలుకరంగా ముఖ్యంగా పెళ్లి కుమార్తెగా అభిషేకించబడినటువంటి శిరీషకు గొప్ప దీవెన ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అన్ని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో శిరీషాను దేవుని యొక్క సేవకునిగా అభిషేకించి వీడను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు శిరీషాను పెళ్లి కుమార్తెగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును.
కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం.
యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు. అంతుల యొక్క కుటుంబాన్ని మీరు కట్టబోతున్నారు. శుభ సందర్భంగా శిరీష గృహం ముంగిటి కూడా ఒక పందిరి ఒక చక్కగా వేయబడ్డానికి, పందిరి ఎలాగైతే అందంగా సుందరంగా అలంకరించబడి ఒక చల్లటి అయినా ప్రభువా ఒక చల్లటి వాతావరణాన్ని ఇస్తుందో, అయినా అలాగే ప్రభువా వారి కుటుంబ జీవితాన్ని కూడా అలాగే బలంగా దృఢంగా స్థిరంగా అయినా ఒక అందంగా మీరే కట్టండి ప్రభువా, మీరే స్థిరపరచండి, బలపరచండి, దృఢపరచండి. మీ చల్లని దీవెన ఆశీస్సులు విడుదలపై మెండుగా కుమ్మరించండి. ఈ యొక్క పందిరి రాడు ప్రభువా ఆయన మరొకసారి ప్రార్థించి మూలరాతిని మేము ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా దీవించమని ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయం,
స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పద్ధతి ప్రార్థన ప్రకారం ఇదిగోనైనా పెళ్లి కుమారుని యొక్క గృహము నుండి ప్రభా అయినా అన్ని విషయాలు మీరు సహాయం చేయండి. ప్రభా ఇరువురు పక్షాలకు మధ్య అంగీకారయుక్తంగా ఉండేటటువంటి పరిస్థితుల్లోనే కల్పించమని ప్రార్థిస్తూ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరాసూత లైనాని వాని పగలారా జనగూడ పరమాత్మను కూడా పరిశుద్ధ జనగూడ పరమాత్మను కూడా నిరూపమ బలబుద్ధి నీతిలో కనామహిమా చెల్లును కనామహిమా చెల్లును కనాయాని జమున పరిశుద్ధ 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 ప్రభువా సమయంలో ఇరుపక్షాల పెద్దలు స్థలంలోకి వచ్చి కూర్చోవాలని కోరుచున్నా. పెళ్లి కుమారుని తరపు నుండి వచ్చినటువంటి పెద్దలు ముందుకు రండి. రండి. పెళ్లి కుమారుని తరపు ఉన్నటువంటి పెద్దలు ఒకసారి దగ్గర చూపించండి. మా పెద్దలు కూర్చుంటారు. కూర్చోండి సార్, కూర్చోండి. అలా కూర్చి ఉన్నారు. ఈ ప్రధాన శరీరం అట్లా తీసేయండి. అట్లా తీసి పక్కన బేసిలో పెట్టండి. ప్రధాన చీర తల్లి చీర వేరే దాంట్లో పెట్టండి. తల్లి చీర తండ్రి బట్టలు ఉంచేయండి. అలా ఉంచేసేయండి. టాయిలెట్ బాక్స్ ఓపెన్ చేయండి. అది కూడా ఆ బ్యాగ్ తీసేయండి. పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళండి. వాటిని ధరించుకొనిస్తారు. ప్రధానానికి సంబంధించినటువంటి వస్తు సామగ్రి దాంట్లో అందరికీ పెద్దలకి అందరికీ అంగీకారయుక్తంగా ఉన్నాయని అనుకుంటున్నాం. స్తుతులు స్తోత్రాలు మరొకసారి తెలియజేస్తున్నాం. శిరీషాను ప్రధాన సామగ్రి తీసుకువచ్చి వాటిని బిడ్డకు ధరింపచేసి అయినా తండ్రి ఆ వివాహ పెళ్లి కుమారుడు పంపించినటువంటి వస్తు సామగ్రిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ బిడ్డలు వాటిని అయినా తీసుకొచ్చిన వస్తు సామగ్రిని అంతటినీ చూపించడం జరిగింది. ఇరుపక్షాల పెద్దలు అంగీకరించినటువంటి కారణంగా బిడ్డకు అవి కూడా వారి కుటుంబానికి అంగీకారయోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయనేటటువంటి ఆశ చెప్పిన ఆ వస్తు సామగ్రిని అంతటినీ కూడా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామం పేరట దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. బిడ్డనైనా ఆ యొక్క వస్త్రాలను ఆయన ఆ యొక్క తండ్రి ప్రభా ఆభరణాలను అలంకరింపజేసుకుని ధరించుకుని ఈ ప్రధాన కార్యక్రమంలోనికి రాబోచుంటుండగా మీరే బిడ్డను చక్కగా మీ యొక్క ఆత్మీయ సౌందర్యంతో బిడ్డను అలంకరింపజేసి ఈ ప్రధానానికి సిద్ధపరిచి స్థలానికి తోడుకు రమ్మని వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. అయితే అవునని గాని కాదని గాని చెప్పజాలను. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చి
అబ్రహాము సేవకుడు వారి మాటలు వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొక్క తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనుషుడితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను ఆమె వధు సంఘానికి సాదృశ్యంగా మనం తీసుకుంటే, రెబ్కాకు సాదృశ్యంగా తీసుకుంటే, ఎలియాజరు ఎవరంటే మనం అందరం. ఎలియాజరు అక్కడ తండ్రి కుమారుడు యొక్క లేకపోతే తండ్రి యొక్క ఉద్యోగాలు వచ్చాము. ఒక పెళ్లి కుమార్తెగా ఆ మాట నేను చెప్పి ఆ బిడ్డను వారు దీవించి పంపించినటువంటి విధానాన్ని మనం చూస్తే, వారు దీవించి వారు అంటున్నారు, వాటిలో యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి కొంచెం తండ్రి ఆమేన్. పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత వచ్చి చేరి ఉన్నాను ప్రభా. వీడు ప్రదానం చేయబడి నైనా ఇదిగో తీసుకుని వెళ్తుంటుండగా నైనా ఈ బొందు ఎంత ప్రతిష్టమైనా బలముగా దృఢముగా ఉంటుందో నైనా ఈ బిడ్డ జీవితం కూడా అంత బలముగా నైనా పరలోక దీవెనలతోనూ నైనా భూలోక దీవెనలతోనూ బిడ్డ వర్ధిల్లి నైనా నీ నామాలకు మహిమ తెచ్చే కుటుంబం ఉండడానికి సహాయం చేస్తారని త్వరగా నేను యేసుక్రీస్తు పేరిట ప్రతిమాలు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అటు చూస్తాం వేసేసిన తర్వాత ఎవరైనా కూర్చోవాలి వెనకాల. ప్రార్థన చేసుకుందాం, తలలో వచ్చుదాం. ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ రక్షక మహోన్నతుడ గొప్ప దేవుడా, మీకు వందనాల కార్యక్రమము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా జరిగించారు. అయినా మీ స్తోత్రాలు, మంచి వాతావరణం ఇచ్చారు. నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. దైవజనులు జయరాజుల యొక్క ఆధ్వర్యములు ఎంతవరకు ఈ కార్యక్రమం అంతా కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు వందనాలు. మరియు పక్షాల కుటుంబం నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
తోడుకై ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది మనసు హైలేసా వానుచ్చే నడిలోన ఆవాల్లాడగా నీవే కాపాడినావే కంట చూడంగా గాలాగిపోయే అలలే అల్లారే మహిమ చూపే గాలి వానుచ్చే నడియేటిలోన నావా అల్లాడగా నీవే కాపాడినావే ఓ కంట చూడంగా గాలాగిపోయే అలలే చల్లారే ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీదే చేరువా ఈ సమయం నీదే చేరువా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కావలసినటువంటి రెండు కీర్తనలు జంటగా కనపడుతూ ఉంటాయి మనకి. కుటుంబానికి కావాల్సిన అన్ని ఆశీర్వాదాలు ఆ కీర్తన భాగాలు మనకు కనిపిస్తాయి. మొదటి కీర్తన
అంటే మొదటి కీర్తన అంటే 1 కీర్తన అనుకోకండి, 127వ కీర్తన. పెండి కుమారుని యొక్క సంఘం నుండి వారి కుటుంబం నుండి వచ్చినటువంటి వారు ఒకరు ముందుకు వచ్చి చదవాలి. 127వ కీర్తన. 128వ కీర్తన మా స్థానిక సంఘ బిడ్డలు ఎవరైనా ముందుకు వచ్చి చదవాలని ప్రేమతో మేము కోరుచున్నాం. ఎవరికి ముందుగా చెప్పడందుకు మన్నించండి. మీకు ఆశ ఉంటే ముందుకు వచ్చి చదివి సహకరించాలని నన్ను మాత్రం మేము కోరుచున్నాం. పెండి కుమారుని యొక్క కుటుంబం నుండి వచ్చినటువంటి బిడ్డలు 127వ కీర్తన భాగాన్ని చదివి సహకరిస్తారు. 128వ కీర్తన ఏమో మా యొక్క స్థానిక సంఘ బిడ్డలు కానీ రూబెనయ్య గారి సంఘ బిడ్డలు కానీ ఎవరైనా ఒకరు వచ్చి చదివి సహకరించాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాం. పైకి వచ్చేనమ్మా ప్లీజ్ ప్లీజ్ ఆన్ కమ్ ఆన్ టు ద డేస్. రైట్. 127వ కీర్తన మనకి పెండి కుమార్తె యొక్క తరపు నుంచి వారు చదివి వినిపిస్తారు. 127వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకుని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారిలో తన అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించురు. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. ఆమె. మంచిదమ్మా, చక్కగా చదువు సహకరించినందుకు వందనాలు. సమయంలో is she here or not? Please come. బైబిల్ పైకి వచ్చాము, వేదిక పైకి వచ్చాము. 128వ కీర్తన కూడా మనం ధ్యానపూర్వకంగా చదువుకుందాం. కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే అన్నయ్య గారు సంఘ కాపరి గారికి, మరీ దినాన్ని ఉదయకాల సమయంలో దేవుడు జతపరిచినటువంటి ప్రశాంతికి, అలాగే శిరీషకి మరి ప్రభు పేరట మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది ప్రియులరా, మంచి సమయానికి మనము వచ్చి ఉన్నాం. ఏదైనప్పటికీ మరి ఈ యొక్క రిఫ్లెక్షన్ కార్యక్రమం అంటే మరి ఇలా ఉంటుంది. మరి చక్కటి రీతిలో దేవుడు ఉదయకాల సమయంలో బిడ్డలిద్దరినీ కూడా జతపరిచినటువంటి విషయాన్ని బట్టి మరి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఇటు రీతిగా ఈ యొక్క కార్యక్రమం మరొక మన గృహము యొద్ద కూడా ఘనముగా జరిగించుకోవాలని ఆశ కలిగి ఇటు రీతిగా రిఫ్లెక్షన్ ఏర్పాటు చేస్తారు. అందుబట్టి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది ప్రియులరా, మరి దినం చక్కగా మరి ఒకరికొరకు ఒకరు పుట్టినట్లుగా మరి ఈ దినం ఇక్కడ బిడ్డలిద్దరూ కూడా కనపడుతూ ఉన్నారు. మరి నిత్యము ఇలా ఉండాలని బిడ్డలిద్దరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాం. మంచిది ప్రియులరా, మరి వివాహం గురించి మరి కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. మరి చక్కటి రీతిలో దేవుడు ఇటు రీతిగా ఈ వివాహాన్ని ఎందుకు జరిగిస్తూ ఉన్నాడు అంటే, వివాహము మరి తండ్రి స్థాపించబడ్డది. ఆదాము అవ్వ ద్వారాగా వివాహం స్థాపించడం జరిగింది. మరి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగా వివాహం ఆశీర్వదింపబడ్డది. తర్వాత మరి పరిశుద్ధాత్ముడు
ఈ యొక్క వివాహాన్ని హెచ్చిస్తూ ముందుకు నడిపించుకుంటూ జరుగుతూ ఉంది. ఈ విధముగా వివాహ విషయంలో మరి ప్రభు యొక్క సూచన మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే కానాను విందులో చక్కటి రీతిలో అక్కడ గొప్ప కార్యం జరిగిందని ఆ యొక్క కుటుంబం ఎంతగానో సంతోషించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆ ద్రాక్షారసం అయిపోతే మరి వివాహానికి వచ్చినటువంటి వారందరూ కూడా చాలా బాధపడి ఆ చనుగులు కూడా ఉండి ఆ యొక్క స్థలం నుంచి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ విషయమై కుటుంబం చాలా బాధపడుతూ ఉంటారు, ఏంటి ఇలా జరిగిందని. కానీ మరి అక్కడ గొప్ప కార్యం అక్కడ జరగటం గల కారణం ఏంటి అంటే చక్కటి రీతిలో యేసయ్యని పిలవటమే గొప్ప కార్యం. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో కనుక మనం చూసుకుంటే లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లని యోహాను భక్తుడు మరి అక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను భక్తుడు మరి ప్రజలకి తెలియపరచటం మనం చూస్తూ ఉంటాం. అదే 1వ అధ్యాయంలో 35వ వచనములో మనకి అక్కడ ఏమని మనకి అక్కడ కనపడతా ఉంటుందంటే యేసయ్యని కనుగొనుట అనే మాట మనకి అక్కడ కనపడతా ఉంటుంది. ప్రియులారా, ఈ దినాన్ని ఈ బిడ్డలిద్దరూ కూడా ఈ యొక్క వివాహ శుభ సందర్భములో తెలుసుకోవలసింది ఏంటి అంటే యేసయ్యని కనుగొనాలి. మరి ప్రశాంత్ అలాగే సిరిస్స కూడా యేసయ్యని కనుగొనాలి. అలాగే మనము ఇంక కొంచెం ముందుకు వెళ్ళి 43వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ పిలుపు గురించి మనకి అక్కడ కనపడతా ఉంటుంది. మళ్ళీ దానికి పై వచనాలు మనం కనుక చూసుకున్నట్లయితే సీమోను ఆంద్రేయ అక్కడ కనపడతా ఉంటారు. అయితే సీమోనుతో ఆంద్రేయ అంటాడు, నేను మెస్సయ్యని కనుగొన్నాను అనే మాట మనకి అక్కడ కనపడతా ఉంటుంది. అవును ప్రియులారా, మరి ఈ దినాన్ని ఈ బిడ్డలతో పాటు మనము కూడా యేసయ్యను మనము కనుగొన్నామా? అలాగే ఆంద్రేయ సీమోన్తో చెప్పినట్లుగా మనము మెస్సయ్యని కనుగొన్నామా అన్న క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే కానీ మనకి మన ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది. ప్రియులరా, కనుగొనకుండగా ఆయన్ని కనుక మనం వెంబడించకపోతే కనుక ఆ కార్యాలు మనకి కనబడకుండా పోతాయి. దేవునికి మహిమ కలిగినగాక. పిలుపు అంటాడు, నేను వెంబడిస్తున్నాను అన్న మాట మనకి అక్కడ 43వ మాటలో మనకి అక్కడ కనబడతా ఉంటుంది. ఎందుకని మరునాడని ఈ యొక్క 1వ అధ్యాయం అంతా కూడా 7 రోజులు లిఖితములయ్యింది. 7 రోజుల యొక్క స్టోరీ అక్కడ రాయటం జరిగింది. అయితే మరునాడు అనే 3 సార్లు మనకు అక్కడ ఎందుకు కనపడుతుందంటే యేసయ్యని కనుగొన్నాము. మొదటగా లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. ఎందుకంటే ఈ యొక్క దాంపత్య జీవితంలో మనము అనేక మారులు దేవుని యందు దూరమైపోతూ ఉంటాం. అయితే దేవుడు మన కొరకు మన పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుచేత మనం చేయవలసిందల్లా ఏంటి అంటే యేసయ్యని మనము కనుగొనాలి. యేసయ్యను కనుగొనటం అంటే ఏంటి అంటే రక్షణ పొందటం. రక్షణ పొందకపోతే యేసయ్యని కనుక్కోలేనట్లుగా మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది. పిలుపు అంటాడు, మరి చక్కగా నేను యేసును వెంబడిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని నుంచి ఈ బిడ్డలిద్దరూ మరి జతపరచబడ్డారు కనుక మరి యేసయ్యని కనుగొనాలి, అలాగే మెస్సయ్యను కూడా కనుగొనాలి, రక్షణ పొందాలి. రెండోదిగా యేసయ్యతో నడవాలి, జీవించాలి. అలా జీవించినట్లయితే కానాను విందులో జరిగినటువంటి కార్యము ఇలా దాంపత్య జీవితంలో జరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలిగిన గాక.
ఆ విధముగా యేసయ్యను మనము కనుగొని ఆయన్ని వెంబడించినట్లయితే మన గృహములో ఈ దినం నుంచి కట్టబడుతున్నటువంటి చిన్న కుటుంబము దేవుడు ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఈ విధముగా మనము రక్షణ పొంది ఆయన వెంబడించాలి. అయితే చక్కటి రీతిలో మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకుంటే యేసయ్య తల్లి మరియా అంటది, ఆయన చెప్పినది మీరు చెయ్యండి అన్న మాట మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది. మరొక మాట మనం ఆశ్చర్యపోయినటువంటి విషయం, మనం ఒక మాట అక్కడ మనం తీసుకున్నట్లయితే కాళ్ళు కడుక్కున్నటువంటి రాతి బాణలో పట్టుకొచ్చి యేసయ్య ఏం చెప్తాడు, ఇక్కడ పెట్టండి, వాటి నిండా నీళ్ళు నింపండి అనే మాట మనకు అక్కడ గొప్ప ఆశ్చర్యమైనటువంటి విషయము మనకి కనపడుతూ ఉంటుంది. ద్రాక్షరసం అయిపోయిందంటే అయిపోయినటువంటి బాణలు కానీ కుండలు కానీ లేవా అక్కడ. అయితే యేసయ్య అన్నాడు, కాలు కడుక్కునేటటువంటి రాతి బాణల నిండా నీళ్లు నింపండి అన్నాడు. దేవునికి మహిమ కలిగిన అదే ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రాతి బాణాలు ఎందుకు నీళ్ళతో యేసయ్య నింపమన్నాడు అంటే ఊరందరికి ఇంకా మునిగి తేలాలని కాదు, కానీ అక్కడ యూదులు అనేక మార్లు యేసయ్యని మీ శిశువులు కాలు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి అనే ప్రశ్న ఆ యొక్క పరిసయ్యుల్లోనూ సద్దుకాయల్లోనూ అనేక మార్లు వింటాం, మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసయ్య అంటాడు వారితోటి, చేతులు కాదు కాళ్ళు కాదు కడుక్కోవలసింది, ఏమి శుద్ధి చేసుకోవాలని చెప్తాడండి యేసయ్య, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని చెప్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ విషయమై కాలు కడుగున్నటువంటి ఆ యొక్క రాతి బాణల్లో నుంచి ద్రాక్షారసము మార్చడం జరిగింది. మనకి ఆ యొక్క భావం కనుక మనకి అర్థమైతే మన హృదయాలని ఎలా శుద్ధి చేసుకోవాలో యేసయ్య అక్కడ యూదులకు చెప్పినట్లుగా మనకు కూడా మన జీవితాలు మన హృదయాలు ఎలా మార్చుకోవాలో మనకు అర్థమవుతాయి. లేఖనాల్లో అక్కడ యేసయ్య మనకు రాయించి ఇచ్చాడంటే గల కారణం ఏంటంటే మన జీవితంలో కూడా మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ బిడ్డలిద్దరూ కూడా మరి ఆ ప్రకారమైనటువంటి యేసయ్య చేసేటటువంటి మరి గొప్ప కార్యాలు ఇలా జీవితంలో చూడాలి అంటే కనుక వీళ్ళ హృదయాలు శుద్ధి చేసుకుని మొదటిగా యేసయ్యను కనుగొనాలి, రెండోదిగా ఆయన వెంబడించాలి, మూడోదిగా రక్షణ పొందాలి. అప్పుడే ఈ దినాన్ని దేవుడు కట్టబడినటువంటి యొక్క దాంపత్య జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. ప్రశాంత్ అలాగే సిరిస్స కూడా మరి దేవుణ్ణి వెంబడించాలి, ఆయన్ని కనుగొనాలి, వెంబడించాలి. దాంపత్య జీవితంలో అనేక మార్లు అనేక పెనుగాలుల కింద వస్తూ ఉంటాయి, కానీ ఇద్దరూ జతపరిచారు. మూడో వ్యక్తిగా ఎవరు ఉండాలంటే యేసయ్య మీ జీవితంలో ఉండాలి. అలా ఉన్నట్లయితే మీ జీవితం మీ బంధం బలంగా ఉంటుంది, మీ ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు ప్రశాంతికి సిరిస్సకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పంట అకార్డింగ్ టు బైబిల్. కాబట్టి ఎందుకు ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడంటే మ్యారేజ్ గివ్స్ కంపానియన్షిప్ అండ్ పార్ట్నర్షిప్. వివాహం ద్వారా సహచర్యాన్ని భాగస్వామ్యాన్ని మనం పొందుకుంటాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయం చేయదును అనుకోనినమాట. కాబట్టి మనకు తోడు కావాలి, దాంతోపాటు దేవుని తోడు కూడా మీకు కావాలి. కాబట్టి తోడు కావాలి కాబట్టి భాగస్వామి అండ్ సొసైటీ, కుటుంబంలోనూ సమాజంలోనూ వివాహ వ్యవస్థ అనేది పరిశుద్ధతని తీసుకొస్తుంది అనమాట. మన దేవుడు పరిశుద్ధుడు కదండి. కాబట్టి వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు పరిశుద్ధతను తీసుకొచ్చాడు, ప్యూరిటీని. కాబట్టి అందుకే దేవుడు ఏమంటాడంటే మనం వాక్యములో చూస్తే పానుపు నిష్కల్మషంగా ఉండాలి అంటాడు. పానుపు అంటే బెడ్. భార్య భర్తలు ఎక్కడ కలుసుకునే విషయం అంటే బెడ్ మీద. కాబట్టి
అది నిష్కల్మషంగా ఉండాలంటే వివాహ వ్యవస్థ ద్వారానే అది సాధ్యపరిచాడు దేవుడు, మన ఇష్టానుసారంగా కాకుండా. కాబట్టి మ్యారేజ్ గివ్స్ ప్యూరిటీ ఇన్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అనేటువంటి సత్యాన్ని తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమై ఉందురు అనేటువంటి మాట మనం చూస్తాం. అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, అంటే అందువలన, అంటే మీలో జారత్వము కలుగుచున్నందువలన ఎవనికి వానికే సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి. భార్య తన ధర్మాన్ని భర్త విషయంలో నిర్వర్తించాలి, అలాగే భర్త తన ధర్మాన్ని భార్య విషయంలో నిర్వర్తించాలనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఆ వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ఈ యొక్క మన యొక్క భార్యాభర్తల బంధాన్ని, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని పవిత్రపరిచాడు అనమాట, పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని. మూడవ రీజన్ ఏంటంటే అనుభూతి చెందడం అనేది మనకు అవసరం, ఆనందించడం అనేది మనకు అవసరం. అంత మాత్రమే కాకుండా దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని అనేటువంటి, అంటే మ్యారేజ్ గివ్స్ కంపానియన్షిప్ అండ్ పార్ట్నర్షిప్. రెండవది మ్యారేజ్ గివ్స్ ప్యూరిటీ ఇన్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. మూడవదిగా మ్యారేజ్ గివ్స్ ప్లెజర్ అండ్ ప్రొక్రియేషన్. కనుక దేవుడు వారిని ఫలింప చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తూ ఈ సభలు ముగిస్తూ ఉన్నాను. సకల దీవెన ఆశీర్వాదాలకు కారకుడా మరొకసారి మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మరొక పర్యాయం ఆయన కేక్ కట్ మీ దీవెన ఆశీర్వాదాల చేత వారిని నింపండి. వారి దాంపత్య జీవితం, వారి సాంసారిక జీవితం తీయటి మధుర స్మృతులతో నింపబడ్డానికి సహాయం చేయండి. కేక్ ఎంత తీయగా మధురంగా ఉంటుందో వారి దాంపత్య జీవితాన్ని కూడా అంత మధురంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని బిడలకు దయచేయమని, మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రండి అమ్మ, ముందుకు రండి. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోండి. మరి జకరయ్య గారు వారి ఫ్యామిలీ వస్తే మంచిది. తర్వాత ప్రశాంత్ గారి యొక్క కుటుంబస్తులు కూడా ఎవరైనా ఉంటే వారు కూడా వేదిక మీదకి వస్తే మంచిది. దయచేసి జకరయ్య గారు, కాంతామణి, అలాగే ప్రశాంత్ గారి యొక్క కుటుంబీకులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వారు కూడా వచ్చి వారికి కేక్ తినిపించాల్సిందిగా మేము ప్రేమతో వారిని కోరుచున్నాం. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం, ఇరు కుటుంబాలని. వచ్చి పర్వాలేదమ్మా, పట్టుకోండి, పట్టుకోండి. కట్ చేయండి అమ్మా, కట్ చేయండి, కేక్ కట్ చేయండి అమ్మా. నైట్ ప్రశాంత్ అలాగే సిరి వీడియో చూడండి. అన్నిటా ఘనమైనది వివాహ కార్యము, ఆయనే ఆమోదించి ఆశీర్వదించినది. విడివిడిగా ఉన్న వారి జతపరిచే వివాహం, ఇరువురి పరిచే వివాహం, ఇరువురి బ్రతుకుల మధురమైనది పరిశుద్ధ వివాహం. అనాది ఆదిలో ఆయనే జరిగించినది. సమాధానంతో సహవాసారిని జతపరిచే వివాహం, ఇరువురి బ్రతుకుల మధురమైనది పరిశుద్ధ వివాహం. విడివిడిగా ఉన్నవారు జతపరిచే వివాహం, ఇరువురి బ్రతుకుల మధురమైనది పరిశుద్ధ వివాహం. అనాదిలో నియమించబడి
ప్రార్థనతో పరిశుద్ధ ప్రవర్తనతో ప్రాకారం ప్రభు సన్నిధినే కలిగి ప్రార్థనతో పరిశుద్ధ ప్రవర్తనతో ప్రాకారం ప్రభు సన్నిధినే కలిగి దేవునికి ఇష్టలుగా ఇతరులకు మాదిరిగా దేవునికి ఇష్టలుగా ఇతరులకు మాదిరిగా దేవునికే పిల్లలుగా జీవించుటకై విడివిడిగా ఉన్న వారిని జతపరిచే వివాహం ఇరువురి బ్రతుకున మధురమైనది పరిశుద్ధ వివాహం విడివిడిగా ఉన్న వారిని జతపరిచే వివాహం ఇరువురి బ్రతుకున మధురమైనది పరిశుద్ధ వివాహం అనాదిలో నియమించబడినది ఆదిలో ఆయనే చరించినది అనాదిలో నియమించబడినది ఆదిలో ఆయనే చరించినది అన్నిటా గల వివాహ కార్యము ఆయనే ఆమోదించి ఆశీర్వదించినది విడివిడిగా ఉన్న వారిని జతపరిచే వివాహం ఇరువురి ప్రయత్న మధురమైనది పరిశుద్ధ వివాహం. వినండి, ఈ కేక్ మీరు కిందకి తీసేసినట్లయితే మిగతా వాళ్ళు విశేష వాళ్ళు వారి విశేషి ప్రేమించి ప్రభు ఇచ్చిన కుమార్తె విషయంలో మీరు చేసిన మేలును బట్టి ఉపకారమును బట్టి నేను స్తుతించగలుగుతున్నాము, గొప్ప చేయగలుగుతా ఉన్నాం. ఈ దినమున ప్రభు పరిశుద్ధ వివాహము ద్వారా నీ బిడ్డలు ప్రశాంత్ అలాగే శిరీషాలు ప్రభు ఇదిగో తండ్రి మరి ఐక్యపరచబడ్డానికి ఇచ్చిన అనుకూలతను బట్టి వందనాలు దేవా. వారిని ఇదిగో తండ్రి పరిశుద్ధ వివాహం ద్వారా ఐక్యపరచడంతో పాటు ప్రభు దేవా నేను ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఉద్దేశాన్ని నీ యొక్క వాక్యపు వెలుగులో వారి యొక్క జీవితాల్లో ఆపాదించి ప్రభు దేవా ఇదిగో తండ్రి వారిని ఒక కుటుంబ వ్యవస్థలోకి నడిపిస్తున్న రీతిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, గొప్ప చేస్తూ ఉన్నాం. ఈ దినమున నాయన ఇదిగో తండ్రి బిడ్డలు మళ్ళీ నాయన తిరిగి ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో ప్రభు మేమందరము కూడా వారితో సంతోషించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ బిడ్డల యొక్క వైవాహిక దాంపత్య జీవితాన్ని మీరు అభివృద్ధిపరచి ఆశీర్వదించి దేవా ఇదిగో తండ్రి నాయన 30 60 నాయన 100 వారి యొక్క జీవితాన్ని ఫలింప చేయండి, శాఖోపశాఖలుగా విస్తరింప చేయండి దేవా. ఇదిగో తండ్రి నేను సారా జీవితంలో ప్రభువా దేవా ఇదిగో తండ్రి నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రభువా దేవా బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం దేవా. రెబ్కాను నైనా వారి యొక్క కుటుంబ సభ్యులు ఆశీర్వదించినట్టుగా మేము కూడా ఈ యొక్క బిడ్డలను ఆశీర్వదించి వెళ్తా ఉన్నాం. అట్టి కృపా భాగ్యము దేవా నీ దాసురాలు శిరీషను ప్రశాంత్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించమని కృప చూపించమని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉండగా మీరే దేవా ఇదిగో తండ్రి ఈ యొక్క కూడిక ద్వారా ప్రభా నీ నామాన్ని మహిమపరుచుకోమని అడుగుతున్నాం. ఒక పక్కన విందు జరుగుతుంది, విందుకు కూడా కావలసినటువంటి ఏనైనా ప్రతి విధమైన అవసరత మీరే తీర్చమని మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ కొద్ది ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు సన్నిధి నూతనంగా జతపరచబడినటువంటి ప్రశాంత్ శిరీషకును ప్రశాంత్ యొక్క సంపూర్ణ కుటుంబానికి శిరీష యొక్క సంపూర్ణ కుటుంబానికి చేరువచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. విశేష వాళ్ళందరూ కూడా వచ్చి విష్ చేయండి. అలాగే కేకు అవసరం ఉంటే ఉంచండి ఇక్కడ, లేదంటే తీసి మిగతా వారికి అవకాశం ఇద్దాం. కలిసేటి అందాల అనుబంధమే ఇది. ఏనాటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే
కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసే ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో ఏమిలో మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువా ప్రభువు చేసే జంటగా మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పగిలమవ్వాలి ద్రాక్షావల్లిగా కళ్యాణమే కలిసేటి అన్న కళ్యాణమే కలిసేటి అంద దయలో నీ కృపలో సాగితివి గతకాలం నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతం నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో బలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో సాగితివి గతకాలము నీ దయలో నా కన్నీరు నీ కవితలో రాసి వంచినావు నాకు అయినా చెంతనే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు నీ అద్భుత ప్రేమయా నీ నీతి పాలనయా నీవే నా గమ్యము నీవే నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగుడుట దేవా నీ దయలో నీ కృపలో సాగితివి గతకాలము నీ దయలో
భాగము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పోవాలని నీ సేవయే నా శ్వాసగా గడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పోవాలని నీ సేవయే నా శ్వాసగా గడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నీ పావెనా కొడుగా నీవెనా నిడగా ఆత్మతో నింపుమా శక్తి నాకొసుకుమా నా చెయ్యి పట్టి నీతో నడుపుములో దేవా నీ దయలో నీ కృపలో సాగితివి గతకాలం నీ దయలో నీ నీడలో దాసుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా దయలో నీ కృపలో సాగితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ కృప నిరతము నిలుచును. నిత్యుడైన తండ్రి నా యేసయ్యా. విరబోసిన పుష్పమా, జత కలిసే బంధమా, నేడు సంతసించుమా. ప్రేమించే స్నేహమా, నా తోడై ఉండుమా. దేవుని చిత్తమందునా నేను ఒకరికి ఒకరై విశ్వాస ప్రేమలతో జీవిద్దామా. గృహ జీవనమే ప్రభు దీవెనయే. కలకాలం ఉందాం క్రీస్తే అధిపతిగా. విరబోసిన పుష్పమా, జత కలిసే బంధమా, నేడు సంతసించుమా. ప్రేమించే స్నేహమా, నా తోడై ఉండుమా. దేవుని చిత్తమందునా ఈ జీవితాన ప్రభు యేసు కోసం మనమిద్దరం ఒక మందిరం. ఈ జీవితాన ప్రభు యేసు కోసం మనమిద్దరం ఒక మందిరం. మన ఆశలన్నీ తీర్చి దేవుడుండగా భయమేలా, ఇక దిగులేలా. మన ఆశలన్నీ తీర్చి దేవుడుండగా భయమేలా, ఇక దిగులేలా. విరబూసిన పుష్పమా, జత కలిసే బంధమా, నేడు సంతసించుమా. ప్రేమించే స్నేహమా, నా తోడై ఉండుమా. దేవుని చిత్తమందునా ఒకటా
విరబూసిన పుష్పమా జత కలిసే బంధమా నేడు సంతసించుమా ప్రేమించే స్నేహమా నా తోడై ఉండుమా దేవుని చిత్తమందునా నేను ఒకరికి ఒకరై విశ్వాస ప్రేమలతో జీవిద్దామా గృహజీవనమే ప్రభు దీవెనలే కలకాలం ఉందాం క్రీస్తే అధిపతిగా వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా క్షమించిన బంధమా సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా నా యేసయ్యా వరించిన దైవమా వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా వరించిన దైవమా